సువార్త ప్రకటించకుండా ఉండలేదు పౌలు. అయ్యో, ప్రకటించాలి ప్రకటించాలి, వాళ్ళు గొట్టని చంపని ఏమైనా చేయని, కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను సువార్త ప్రకటిస్తాను. అది పౌలు యొక్క భారం. అయితే సువార్త చెప్పడం అంటే దానికో పద్ధతి పాడు ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఎలా బోధించారు వీళ్ళు సువార్త అంటే, అనేకులు విశ్వసించున్నట్లు బోధించారు. పాయింట్ నంబర్ 1. ఆ అనేకులలో ఎవరున్నారు? యూదులను మరియు గ్రీసు దేశస్థులను విశ్వసించులాగున బోధించిరి. కింద ఫుట్ నోట్ చూడండి. లేక అనేకులు యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున బోధించిరి. వాడికి నమ్మకం కలిగేటట్టు బోధించాలి, అర్థమయ్యేటట్టు బోధించాలి. అవును కదా, ఇది నిజమే అనుకునేటట్టు బోధించాలి. కన్విన్సింగ్ వే, అపాలజెటిక్ వే బోధించాలి. అలా బోధించడానికి విశాల హృదయం ఉండాలి, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు ఉండాలి. ఇంకొకటి 3, ఇంతకుముందు బాబు పాట పాడాడు, అంతఃపురం అని. ఎక్కడున్నాడు? పరలోకమైన అంతఃపురం చేరాలని నా తాపత్రయం. నాది కొంచెం బుర్ర కొంచెం తేడా కదా, నాకు ఇంకో కోణం ఉంటుంది ఎప్పుడు. తాపత్రయము అంటే తాపము అనగా బాధ, త్రయం అంటే 3 రకాల బాధలని ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఏమండి, మిత్రత్రయము అంటే 3 మిత్రులు, మిత్ర ద్వయం అంటే 2, మిత్రత్రయం అంటే, అలాగే దుష్ట చతుష్టయం అంటే కనుక ద్వయము, త్రయము, చతుష్టయము. కాబట్టి ఇప్పుడు తాపత్రయం 3 రకాల బాధలు అన్నమాట. తాపత్రయం అంటే గుర్తుపెట్టుకోండి. శాపత్రయం అంటే 3 శాపలని. ఇప్పుడు తాపత్రయం అంటే ఏంటంటే 3 బాధలు. సువార్త చెప్పేటప్పుడు 3 లక్షణాలు ఉండాలి. ఒకటేమో విశాల హృదయం, ఇంకొకటి నశించిపోతున్నటువంటి ఆ మనిషి మీద ప్రేమ ఉండాలి. విశాల హృదయం ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఉండాలి. విశాల హృదయము, విషయ పరిజ్ఞానము, ఈ 2 చాలదు. ఆ చచ్చిపోతున్నవాడు, నశిస్తున్నవాడు నా సొంత తమ్ముడు, నా రక్త సంబంధి, నా కాలేయంలో ఒక ముక్క వాడు. అమ్మో, వాడు చచ్చిపోతే అయ్యో నేను భరించలేను, అయ్యయ్యో నా సొంత తమ్ముడు నరకానికి వెళ్తున్నాడనే బాధ ఉండాలి. ప్రియులారా, ఈ 3 లక్షణాలు కలిస్తే ఆత్మల రక్షణ తాపత్రయము, బాధాత్రయం అన్నమాట. 3 ఉండాలి. ఈ 3 లేనోడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు, తర్వాత విశాల హృదయం లేనివాడు, నశిస్తున్న ఆత్మల పట్ల వేదన భారము లేనివాడు సరైన సువార్థికుడు కానేరడు. కనుక సరైన విషయ పరిజ్ఞానముతో, విశాల హృదయముతో, నశిస్తున్న వాళ్ళ పట్ల వేదన, హృదయంలో మంట, ప్రేమతో సువార్త చెప్పాలి అని సంకల్పించినటువంటి సంస్థ
ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అందుకే మనము అందరికీ అర్థం కాం.